ఒక అడవి. సూర్యుడు అస్తమించగానే అక్కడ జంతువులు కూడా ప్రాణభయంతో పారిపోతాయి. మనుషులు ఆ అడవి వైపు ఉన్న కిటికీలను ఇటుకలతో శాశ్వతంగా మూసేస్తారు. Readings are spiking. Something's down there. Confirmed. శాస్త్రవేత్తలు సైతం మా వల్ల కాదు అని చేతులెత్తేసిన ఆ ప్రదేశమే బృందావనంలోని నిధివన్. అసలు రాత్రి 7 గంటల తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? ఆ 7 తాళాల వెనుక ఉన్న రహస్యమేంటి? పదండి, నిధివన్ మర్మాలను ఛేదించే ఈ అద్భుత ప్రయాణంలోకి. ద్వాపర యుగం ముగిసి 1000 ఏళ్లు గడిచినా ఒక చోట మాత్రం కృష్ణుడు ఇప్పటికీ సజీవంగా వస్తాడని మీకు తెలుసా? రాత్రివేళ గోపికలతో కలిసి రాసలీల ఆడే ఆ పవిత్ర వనమే నిధివన్. ప్రతిరోజు ఉదయం రంగ్ మహల్ తలుపులు తీయగానే కనిపించే ఆ వింత గుర్తులు దేనికి సంకేతం? ఇది కేవలం నమ్మకమా లేక కంటికి కనిపించని నిజమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్లోని వృందావన్ అనే చిన్న పట్టణం మధ్యలో ఉన్న ఈ అడవి గురించి మొదట వినగానే చాలామందికి ఒకే ఆలోచన వస్తుంది. ఇవి అన్నీ కథలే కదా. కానీ అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లు మాత్రం చాలా నిశ్శబ్దంగా ఒక మాట అంటారు: ఇక్కడ ఏదో ఉంది, మనకు అర్థం కానిది. వృందావన్ అంటేనే కృష్ణుడి పేరు వినిపిస్తుంది. ప్రతి వీధిలో భజన, ప్రతి మూలలో ఒక ఆలయం, ప్రతి గాలిలో ఒక భక్తి వాసన. అటువంటి వృందావన్ మధ్యలో ఉన్న ఈ నిధివన్ మాత్రం మిగతా ప్రదేశాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బయట నుంచి చూస్తే ఇది ఒక చిన్న అడవి మాత్రమే. పెద్ద గేట్లు, ఎత్తైన గోడలు, లోపల గుబురుగా పెరిగిన చెట్లు. కానీ ఆ గేటు దాటిన క్షణం నుంచే మన మనసులో ఏదో మార్పు మొదలవుతుంది. చాలామంది చెప్పే మొదటి అనుభూతి ఇదే. ఇక్కడ గాలి కూడా వేరేలా ఉంది. ఎండ మండిపోతున్న వేసవిలో కూడా వృందావన్ మొత్తం వేడిగా ఉన్నా నిధివన్లో అడుగుపెట్టగానే ఒక చల్లదనం. అది ఫ్యాన్ వల్ల కాదు, ఏసీ వల్ల కాదు, ఏదో సహజమైన కానీ అర్థం కాని చల్లదనం. కొందరు దాన్ని ప్రశాంతత అంటారు, కొందరు శక్తి అంటారు, ఇంకొందరు భయం కూడా అంటారు. ఈ అడవిలోకి వచ్చేవాళ్లు రకరకాలు. కొంతమంది గాఢమైన భక్తితో వస్తారు, కళ్లలో నీళ్లతో, మనసులో కృష్ణుడి నామంతో నడుస్తారు. ఇంకొంతమంది టూరిస్టులు, చూడాలి, ఫోటో తీయాలి అనే ఉద్దేశంతో వస్తారు. మరికొంతమంది మాత్రం కేవలం క్యూరియాసిటీతో, అసలు ఇక్కడ ఏముంది అని తెలుసుకోవడానికి. కానీ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినా బయటకు వెళ్లేటప్పుడు మాత్రం అందరూ కొంచెం సీరియస్గా మారిపోతారు. నవ్వుతూ వచ్చిన వాళ్లు కూడా నిశ్శబ్దంగా బయటకు వెళ్లిపోతారు. ఎందుకంటే నిధివన్ ఒక ప్రశ్న వేస్తుంది మన బుద్ధికి. నిధివన్ పేరు వెనుక కూడా ఒక అర్థం ఉంది. నిధి అంటే ఖజానా, వన్ అంటే అడవి, అంటే ఇది ఖజానా ఉన్న అడవి. కానీ ఇది బంగారం, వెండి, వజ్రాల ఖజానా కాదు. ఇది నమ్మకం, భక్తి, రహస్యాల ఖజానా. సుమారు 2.5 ఎకరాల్లో విస్తరించిన ఈ అడవి పరిమాణంలో చిన్నదే కావచ్చు, కానీ ఇందులో దాగి ఉన్న రహస్యాలు మాత్రం చాలా పెద్దవి. ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం ఉంది. సూర్యాస్తమయం అయ్యాక, అంటే సాయంత్రం 7 గంటల తర్వాత ఎవరికీ లోపలికి అనుమతి లేదు. పూజారులు, పోలీసులు, స్థానికులు అందరూ ఈ నియమాన్ని కఠినంగా పాటిస్తారు. ఎందుకంటే ఇది చట్టం కంటే ముందు వచ్చిన నియమం. ఇది నమ్మకం నుంచి పుట్టిన నియమం. స్థానికుల మాటల్లో చెప్పాలంటే రాత్రి నిధివన్ మనది కాదు. ఈ మాట వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీని వెనుక ఉన్న భావం చాలా లోతైనది. వాళ్ల నమ్మకం ప్రకారం రాత్రి ఈ అడవిలో కృష్ణుడొస్తాడు. గోపికలతో కలిసి రాసలీల జరుగుతుంది. మనుషుల ఉనికి అక్కడ ఉండకూడదు. ఇక్కడే మనకు మొదటి పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. ఇది కేవలం భక్తుల నమ్మకమా, లేక నిజంగా ఏదైనా జరుగుతుందా? శాస్త్రం ఏమంటుంది? ఆధారాలు ఏమున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి చాలామంది ప్రయత్నించారు. కొందరు శాస్త్రవేత్తలు, కొందరు జర్నలిస్టులు, కొందరు టీవీ ఛానల్స్. కానీ విచిత్రమైన విషయమేమిటంటే, నిధివన్ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్లే చివరికి ఒక మాట చెప్పారు: మేము అన్నీ అర్థం చేసుకోలేకపోయాం. ఈ డాక్యుమెంటరీలో మనం నిధివన్ను ఒక కథలా కాదు, ఒక అనుభవంలా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మొదట అక్కడి చెట్ల గురించి తెలుసుకోవడం. ఎందుకంటే నిధివన్ రహస్యం అక్కడ నుంచే మొదలవుతుంది. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నిధివన్లోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి మొదట గమనించేది చెట్లనే. ఎందుకంటే ఇవి మనం ఎక్కడా చూసిన చెట్లలా ఉండవు. సాధారణంగా చెట్టు అంటే మనకు ఒక ఫిక్స్ అయిన ఇమేజ్ ఉంటుంది. నిటారుగా పైకి ఎదిగిన కాండం, ఆకాశం వైపు చాచిన కొమ్మలు, కింద భూమిలోకి వెళ్లిన వేర్లు. మనం స్కూల్లో కూడా ఇదే నేర్చుకున్నాం. వృక్షశాస్త్రంలో దీనికి ఒక పేరు ఉంది, ఫోటోట్రోపిజం. అంటే ప్రతి చెట్టు
సూర్యకాంతి కోసం పైకి ఎదగాలి. ఇది ప్రకృతి యొక్క ప్రాథమిక నియమం. ఈ నియమం అడవుల్లో, పర్వతాల్లో, ఎడారుల్లో ఎక్కడైనా పనిచేస్తుంది. కానీ నిధివన్లోకి అడుగుపెట్టగానే ఈ నియమం పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది. ఇక్కడి చెట్లు పైకి ఎదగవు. చాలా చెట్లు పక్కకు వంగి ఉంటాయి. కొన్ని చెట్లు పూర్తిగా భూమి వైపు వంగి ఉంటాయి. కొమ్మలు నేలను తాకుతున్నట్టు కనిపిస్తాయి. చూస్తే నిజంగానే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా వింత ఏమిటంటే ఈ చెట్లు ఒంటరిగా ఉండవు. ప్రతి చెట్టు ఇంకో చెట్టుతో చుట్టుకుని ఉంటుంది. కొమ్మలు ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఎక్కడ చూసినా జంటలే. ఇది చూసినప్పుడు చాలామందికి ఒక ఫీలింగ్ వస్తుంది, ఇవి చెట్లు కావు, ఇద్దరు మనుషులు కలిసి నిలబడ్డట్టు ఉన్నాయి. కొన్ని చెట్లు చూస్తే ఇద్దరు డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొన్ని చెట్లు చూస్తే ఎవరో నమస్కారం చేస్తున్నట్టు, తల వంచినట్టు అనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ చెట్లకు కూడా నమస్కారం చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ చెట్లు చాలా పాతవి. కొన్ని వందల సంవత్సరాలుగా ఇలాగే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి ఆకారాల్లో పెరిగిన చెట్లు ఎక్కువ కాలం నిలబడవు, కూలిపోతాయి లేదా ఎండిపోతాయి. కానీ నిధివన్ చెట్లు మాత్రం శతాబ్దాలుగా పచ్చగా ఉన్నాయి. ఇక్కడ నీరు ఎక్కువగా లేదు, నేల పొడిగా ఉంటుంది, వర్షం కూడా ఎక్కువగా పడదు. అయినా సరే ఈ చెట్లు ఎప్పుడూ పచ్చగానే ఉంటాయి. శాస్త్రవేత్తలకు ఇదే పెద్ద ప్రశ్నగా మారింది. కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేశారు. మట్టి నమూనాలు తీసుకున్నారు. చెట్ల వేర్లు ఎలా పెరుగుతున్నాయో చూశారు. చెట్ల డిఎన్ఏని కూడా పరీక్షించారు. కానీ ఒక క్లియర్ కారణం మాత్రం చెప్పలేకపోయారు. ఇవి సాధారణ చెట్లే, కానీ ఇక్కడి వాతావరణం వల్ల ఇలా పెరుగుతున్నాయి అని కొంతమంది చెప్పారు. కానీ అదే వాతావరణం బృందావన్ మిగతా ప్రాంతాల్లో కూడా ఉంది కదా, అక్కడ చెట్లు మాత్రం సాధారణంగానే పెరుగుతున్నాయి. మరి గిట్టికెందుకు ఇలా? ఇక్కడే భక్తుల కథ మొదలవుతుంది. స్థానిక సన్యాసులు, పాత వృద్ధులు చెబుతారు, ఇవి చెట్లు కావు, ఇవే ద్వాపర యుగంలో కృష్ణుడితో రాసలీల చేసిన గోపికలు. వాళ్ల నమ్మకం ప్రకారం పగటిపూట ఈ గోపికలు చెట్ల రూపంలో ధ్యానం చేస్తాయి. రాత్రి అయితే గోపికల రూపం దాల్చి కృష్ణుడితో కలిసి రాసలీలలో పాల్గొంటాయి. అందుకే ఈ చెట్లు జంటలుగా ఉన్నాయి. అందుకే భూమి వైపు వంగి ఉన్నాయి. అది భక్తిలో తల వంచడం. కానీ ఈ అడవిలో నడుస్తూ ఆ చెట్ల మధ్య నిలబడ్డప్పుడు మన మనసులో కూడా ఒక చిన్న సందేహం వస్తుంది. నిజంగా ఇవి సాధారణ చెట్లేనా? ఇక్కడ ఇంకో చిన్న కానీ ఆసక్తికరమైన విషయం ఉంది. నిధివన్లోని చాలా చెట్లు తులసి చెట్ల జాతికి సంబంధించినవే. సాధారణంగా తులసి మొక్కలు చిన్నవిగా ఉంటాయి. కానీ ఇక్కడి తులసి చెట్లు పెద్దవిగా, జంటలుగా పెరిగాయి. భక్తుల మాటల్లో ఇది కూడా ఒక సంకేతం. తులసి అంటే భక్తి, జంట అంటే రాధాకృష్ణులు. నిధివన్ మొత్తం ఒక జీవంతమైన భక్తి ప్రతీక అని వాళ్ళు నమ్ముతారు. శాస్త్రం ఒకవైపు ప్రశ్నలు అడుగుతుంది, భక్తి ఇంకోవైపు సమాధానం చెబుతుంది. ఈ రెండు మధ్యలో నిలిచిపోయిన ప్రదేశమే నిధివన్. ఈ చెట్లు నిధివన్ కథకు మొదటి తలుపు మాత్రమే. అసలు రహస్యం సూర్యాస్తమయం తర్వాత మొదలవుతుంది. ఎందుకంటే రాత్రి పడగానే ఈ అడవిలో జంతువుల ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. సూర్యాస్తమయం తరువాత ఖాళీ అయ్యే అడవి జంతువులకు కూడా తెలియని భయం. నిధివన్ కథలో అసలు ఉత్కంఠ మొదలయ్యేది సాయంత్రం వేళ. పగలంతా సాధారణంగా కనిపించే ఈ అడవి సూర్యుడు అస్తమించగానే నెమ్మదిగా తన రూపాన్ని మార్చుకుంటుంది. గాలి వేగం మారినట్టు, నిశ్శబ్దం పెరిగినట్టు అనిపిస్తుంది. ఇది కేవలం మన ఊహ కాదు అని చెప్పడానికి ఒక పెద్ద కారణముంది. ఇక్కడి జంతువుల ప్రవర్తన. సాధారణంగా అడవుల్లో రాత్రి జీవం ఎక్కువగా ఉంటుంది. పగటిపూట దాక్కుని ఉండే జంతువులు రాత్రి బయటకు వస్తాయి. పక్షులు గూళ్లలోకి చేరుకుంటాయి. కోతులు చెట్లపై నిద్రిస్తాయి. ఇది ప్రకృతి యొక్క సహజ నియమం. కానీ నిధివన్లో ఈ నియమం కూడా పనిచేయదు. సాయంత్రం 6 గంటలు దాటగానే ఇక్కడ ఒక విచిత్రమైన కదలిక మొదలవుతుంది. పగలంతా అల్లరి చేసే కోతులు ఒక్కసారిగా అప్రమత్తంగా మారతాయి. ఆలయాల దగ్గర ప్రసాదం దొంగిలించే, జనాలను ఇబ్బంది పెట్టే అదే కోతులు ఏదో ప్రమాదం దగ్గర పడుతున్నట్టు ఒక్కొక్కటిగా చెట్ల నుంచి దిగిపోతాయి. చూస్తుండగానే వందల సంఖ్యలో ఉన్న కోతులు నిధివన్ గోడల వైపు పరుగులు తీస్తాయి. చెట్లే వాళ్లకు సురక్షితమైన ప్రదేశమైన వాటిని వదిలేసి బయటకు వెళ్లిపోతాయి. ఇది చూసిన కొత్తవాళ్లకు చాలా వింతగా అనిపిస్తుంది. ఇదే సమయంలో పక్షులు కూడా అదే పని చేస్తాయి. చిలుకలు, పావురాలు, నెమళ్లు అన్నీ తమ గూళ్లను వదిలి నిధివన్ను ఖాళీ చేస్తాయి. సాధారణంగా పక్షులు రాత్రి తమ గూళ్లను వదిలిపెట్టవు. కాని ఇక్కడ మాత్రం అవి కూడా ఉండవు. రాత్రి 7 గంటలకల్లా నిధివన్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. చెట్ల మధ్య
ఎక్కడ చూసినా నిశ్శబ్దమే. ఒక్క జీవి కూడా కనిపించదు. ఇది ఒక అడవి అని నమ్మడం కూడా కష్టమవుతుంది. ఇది ఎందుకు జరుగుతోంది? జంతువులకు ఏమి తెలుసు? అవి ఎందుకు భయపడుతున్నాయి? లేదా ఎవరికైనా గౌరవంగా దూరంగా వెళుతున్నాయా? శాస్త్రవేత్తలు ఈ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. కొంతమంది ఇది శబ్ద తరంగాల వల్ల కావచ్చు అన్నారు. ఇంకొంతమంది భూగర్భంలో ఉండే మ్యాగ్నెటిక్ మార్పుల వల్ల జంతువులు అసహజంగా ప్రవర్తిస్తాయని చెప్పారు. కానీ ఈ కారణాలు ఎక్కడా నిరూపితం కాలేదు. ఎందుకంటే ఇదే ప్రాంతంలో నిధివన్ బయట మాత్రం జంతువుల ప్రవర్తన సాధారణంగానే ఉంటుంది. కోతులు అక్కడే తిరుగుతాయి, పక్షులు అక్కడే గోళ్లలో ఉంటాయి. కానీ అడవిలోకి మాత్రం రావు. స్థానికుల మాటల్లో సమాధానం చాలా సింపుల్. వాళ్ళు అంటారు, జంతువులకు మనకంటే ముందే తెలుస్తుంది రాత్రి ఇక్కడ ఎవరు వస్తారో. వాళ్ల నమ్మకం ప్రకారం రాత్రి నిధివన్ కృష్ణుడిది. ఆయన లీలలకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని జంతువులే దూరంగా వెళ్ళిపోతాయి. ఇది భక్తుల మాటే కావచ్చు, కానీ ప్రతిరోజూ ఒకే టైంకి ఒకే విధంగా ఈ దృశ్యం జరగడం చాలా మందిని ఆలోచనలో పడేస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. నిధివన్ దగ్గర నివసించేవాళ్లు రాత్రి కిటికీలు మూసేస్తారు. నిధివన్ వైపు ఉన్న కిటికీలను ఇటుకలతో మూసేసిన ఇళ్లు కూడా ఉన్నాయి. వాళ్లకు భయం, ఎందుకంటే రాత్రి అక్కడ ఒక వింత వెలుగు కనిపిస్తుందని, సాధారణ మనిషి దాన్ని తట్టుకోలేడని నమ్మకం. కొంతమంది చెబుతారు, రాత్రి అక్కడ ఏదో సంగీతం వినిపిస్తుంది. ఇంకొంతమంది వేణునాదం లాంటి శబ్దం విన్నామంటారు. కానీ ఎవరూ దాన్ని రికార్డ్ చేయలేకపోయారు. ఇక్కడే ఒక విషయం స్పష్టమవుతుంది. నిధివన్ రహస్యం మన కళ్లతో చూసే దానిలో కాదు, అనుభవంలో ఉంది. జంతువులు, పక్షులు ఇవన్నీ మనకంటే చాలా సున్నితమైన ఇంద్రియాలు కలిగిన జీవులు. అవి ఏదో తెలుసుకుని అలా ప్రవర్తిస్తున్నాయా, లేక ఇది యాదృచ్ఛికమా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ మనం నిధివన్లో ఇంకో లోతైన రహస్యానికి దగ్గర పడుతున్నాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక గది గురించి, 4 గోడల మధ్య జరిగే ఒక రహస్యం గురించి. అదే రంగ్ మహల్. నిధివన్ మధ్యలో గుబురుగా పెరిగిన చెట్ల మధ్య ఒక చిన్న భవనం ఉంటుంది. బయట నుంచి చూస్తే అది చాలా సాధారణంగా కనిపిస్తుంది. పెద్ద రాజభవనం కాదు, మెరుస్తున్న నిర్మాణం కాదు. కానీ అదే రంగ్ మహల్ నిధివన్లోని అతిపెద్ద మిస్టరీకి కేంద్ర బిందువు. స్థానికులు చాలా సింపుల్గా చెబుతారు, ఇదే కృష్ణుడు విశ్రాంతి తీసుకునే స్థలం. ఈ మాట వినడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న పద్ధతులు, నియమాలు, రోజూ జరిగే ఘటనలు మాత్రం మన బుద్ధిని పరీక్షిస్తాయి. ప్రతిరోజూ సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో ఆలయ పూజారులు నిధివన్లోకి వస్తారు. ఇది కొత్తగా మొదలైన పద్ధతి కాదు, శతాబ్దాలుగా జరుగుతున్న ఆచారం. పూజారులు చాలా నిశ్శబ్దంగా, చాలా గౌరవంగా రంగ్ మహల్లోకి ప్రవేశిస్తారు. మొదట అక్కడ ఒక చిన్న చందనపు మంచాన్ని సిద్ధం చేస్తారు. ఆ మంచం మీద శుభ్రమైన పత్తి పరుపు పరుస్తారు. దానిమీద ముడతలు లేని తెల్లని బెడ్షీట్, పక్కనే ఒక దిండు. అంతా చాలా పద్ధతిగా, చాలా శ్రద్ధగా. ఆ తరువాత ఒక వెండి పాత్రలో నీరు ఉంచుతారు. పక్కనే 2 వేప ఆకులు, ఒక పాన్ ఆకు, కొద్దిగా ప్రసాదం. ఇవన్నీ ఎందుకు? దీనికి కూడా ఒక నమ్మకం ఉంది. కృష్ణుడు రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడని, నీరు తాగుతాడని, వేప ఆకులు నములుతాడని భక్తుల విశ్వాసం. ఇంత చేసి పూజారులు గదిలో ఒకసారి చుట్టూ చూస్తారు. అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకుంటారు. ఆ తరువాత నిశ్శబ్దంగా బయటకు వస్తారు. ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. రంగ్ మహల్ తలుపుకు ఒక్క తాళం కాదు, 2 కాదు, 7 తాళాలు వేస్తారు. ఒక్కొక్క తాళం వేరే వేరే పూజారి దగ్గర ఉంటుంది. అంతేకాదు, ఆ గదికి చుట్టూ ఉన్న గోడల మీద గాజు ముక్కలు, ఇనుప తీగలు అమర్చబడి ఉంటాయి. ఎవరైనా లోపలికి దూరే అవకాశం అసలు ఉండదు. సాయంత్రం 8 గంటల కల్లా నిధివన్ మొత్తం సీలవుతుంది. లోపల మనిషి ఉండడం మాట అటుంచితే ఒక పక్షి కూడా లోపలికి రావడం కష్టం. ఇప్పుడు శాస్త్రం ఒక ప్రశ్న అడుగుతుంది, ఇంత బాగా మూసివేసిన గదిలో ఏదైనా మార్పు ఎలా జరుగుతుంది? గాలి లోపలికి వెళ్లే అవకాశం లేదు, బయటకు వచ్చే అవకాశం లేదు. అలా అయితే లోపల ఉన్న వస్తువులు ఉదయానికి అలాగే ఉండాలి. కానీ ఉదయం జరిగేదే అసలు రహస్యం. ప్రతిరోజూ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, అంటే సుమారు 5 గంటల సమయంలో పూజారులు తిరిగి వస్తారు. తాళాలు ఒక్కొక్కటిగా తీస్తారు. తలుపు తెరిచే ముందు చాలామంది భక్తులు దూరంగా నిలబడి చూస్తుంటారు. తలుపు తెరచిన క్షణంలో ముందుగా ఒక వింత వాసన వస్తుందని చెబుతారు. చందనం, పూలు కలిసిన మధురమైన సువాసన. అది అక్కడ నిలబడిన వాళ్లను ఒక్కసారిగా నిశ్శబ్దంగా చేస్తుంది. లోపలికి వెళ్ళాక కనిపించే దృశ్యం రోజూ ఒకేలా ఉంటుంది, కానీ ప్రతిసారి షాక్ ఇస్తుంది. రాత్రి సరిగ్గా పరిచిన బెడ్షీట్ ముడతలు పడి ఉంటుంది. మంచం మీద ఎవరో పడుకున్నట్టుగా గుర్తులు ఉంటాయి. దిండు కొంచెం తడిగా ఉంటుంది.
వెండి పాత్రలో పెట్టిన నీరు తగ్గి ఉంటుంది. కొన్నిసార్లు పూర్తిగా ఖాళీగా ఉంటుంది. వేప ఆకులు నమిలినట్టు ఉంటాయి. పాన్ ఆకు కూడా కొంత తినబడినట్టుగా కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా గదిలో ఎక్కడా ఎవరి అడుగుల ముద్రలు ఉండవు. తలుపులు విరిగిన గుర్తులు ఉండవు. తాళాలు చెదిరినట్టు ఉండవు. అంటే లోపలికి ఎవ్వరూ వెళ్లలేదన్నమాట. ఇది చూసినప్పుడు సాధారణ మనిషికే కాదు, శాస్త్రం మీద నమ్మకం ఉన్నవాడికి కూడా ఒక క్షణం ఆలోచన వస్తుంది. ఇది ఎలా సాధ్యం? కొన్ని టీవీ ఛానల్స్, విదేశీ డాక్యుమెంటరీ టీమ్స్ ఈ రహస్యాన్ని బయటపెట్టాలని ప్రయత్నించాయి. కెమెరాలు పెట్టాలని చూశాయి. కానీ స్థానికులు ఒప్పుకోలేదు. కొంతమంది దొంగచాటుగా ప్రయత్నించారన్న కథలు కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన అనుభవాలు చాలా భయంకరంగా ఉంటాయి. కెమెరాల బ్యాటరీలు ఒక్కసారిగా డిశ్చార్జ్ అవ్వడం, ఫుటేజ్ రికార్డు కాకపోవడం, రాత్రంతా ఏదో ఒత్తిడి అనిపించడం. అందుకే రంగ్ మహల్ గురించి స్థానికులు ఒకే మాట అంటారు: చూడాలని ప్రయత్నించకు, నమ్ము. రంగ్ మహల్ మనకు ఒక విషయం చెబుతుంది: ప్రతి తలుపు తెరవాల్సిందే అనుకోవద్దు. కొన్ని తాళాలు దేవుడే వేసినవి. శాస్త్రం చూపించేది నిజమా, లేక అనుభవం చెప్పేదే నిజమా? నిధివన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఆయన పేరు స్వామి హరిదాస్. భక్తి సంగీతానికి మార్గదర్శి, తాన్సేన్ గురువు. కానీ ఈ వివరాల కంటే ముందు ఆయన నిధివన్తో ఉన్న బంధం చాలా ముఖ్యమైనది. స్థానిక కథనాల ప్రకారం స్వామి హరిదాస్ రోజు నిధివన్లో కూర్చుని భజనలు పాడేవారు. ఆయన భజనలు కేవలం పాటలు కాదు, అవి ఆత్మతో మాట్లాడే ప్రార్థనలు. ఆ భక్తిలో అంత శక్తి ఉండేదట. కృష్ణుడు స్వయంగా వచ్చి ఆయన ముందు కూర్చునేవాడట. ఇది వింటే మనకు సందేహం రావచ్చు, కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి: వృందావన్లో కృష్ణుడు ఎక్కడున్నాడో చూపించలేము, కానీ ఆయనను అనుభవించిన వాళ్ల కథలు మాత్రం ప్రతి వీధిలో వినిపిస్తాయి. స్వామి హరిదాస్ కూడా అలాంటి అనుభవమే. నిధివన్లో ఉన్న సమాధి స్థలం ఆయనదే అని చెబుతారు. అది కూడా పెద్దగా అలంకరించబడిన సమాధి కాదు, చాలా సాధారణంగా ఉంటుంది. ఇది ఒక విషయం చెబుతుంది: ఇక్కడ అహంకారం లేదు, ఇక్కడ ప్రదర్శన లేదు, కేవలం భక్తి మాత్రమే. ఇక్కడే నమ్మకం మరియు శాస్త్రం మధ్య అసలు తేడా బయటపడుతుంది. శాస్త్రం ఎప్పుడూ ఒక ప్రశ్న అడుగుతుంది: సాక్ష్యం ఏది? భక్తి మాత్రం ఒకటే అంటుంది: అనుభవం ఉంది. నిధివన్లో చాలా సంఘటనలకు శాస్త్రీయ సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయి. చెట్ల వంకర ఆకారాలకు కారణాలు చెప్పారు. జంతువుల ప్రవర్తనకు ఊహలు చెప్పారు. రంగ్ మహల్లో మార్పులకు కూడా వాదనలు వినిపించాయి. కానీ అవన్నీ పూర్తి సమాధానాలు కావు. ఎందుకంటే ఒక విషయం మాత్రం ఎప్పుడూ మిగిలిపోతుంది: అనుభూతి. నిధివన్కు వెళ్లిన చాలామంది ఒకే మాట చెబుతారు: ఇది చూపించదు అనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం ఉంది: రాత్రి లోపలికి వెళ్ళొద్దు. ఇది భయంతో పెట్టిన నియమం కాదు, ఇది గౌరవంతో పెట్టిన నియమం. దేవుడికి కూడా ఒక స్థలం, ఒక సమయం వదిలేయాలి అనే భావన. ఈ కథలో కొంతమంది అన్నట్టు రాత్రి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వాళ్లకు ఏం జరిగిందన్న కథలు ఉన్నాయి. అవి నిజమా, అబద్ధమా మనం నిర్ధారించలేం. కానీ ఒక విషయం మాత్రం నిజం: ఆ నియమాన్ని ఎవరూ సులభంగా ఉల్లంఘించరు. నిధివన్ మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది: ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలు మనల్ని వినయంగా ఉంచడానికి ఉంటాయి, మన పరిమితులను గుర్తు చేయడానికి ఉంటాయి. కానీ నిధివన్ ఎవరికైనా ఒకేలా ఉంటుంది. నమ్మకం ఉన్నవాడికి అది దేవుడి లీల, నమ్మకం లేనివాడికి అది ఒక రహస్యం. కృష్ణుడు ఎక్కడున్నాడు అని అడిగితే నిధివన్ ఒక సమాధానం ఇస్తుంది: ఆకాశంలో కాదు, మన పిలుపులో. భక్తి నిజమైనదైతే దేవుడు దగ్గరగానే ఉంటాడని ఈ అడవి చెబుతుంది. ఇదే నిధివన్ కథ చివరి మాట. శబ్దం లేకుండా అడిగే ప్రశ్న, సమాధానం మన మనసులోనే దొరికే నిజం. ఈ డాక్యుమెంటరీని ఇక్కడితో ముగిస్తున్నాం. కానీ నిధివన్ కథ మాత్రం ఇక్కడితో ముగియదు. ఎందుకంటే ప్రతిరోజు సూర్యుడు అస్తమించినప్పుడు ఈ అడవి మళ్లీ తన రహస్యాన్ని దాచుకుంటుంది.